హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జామకాయ చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు: జామకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, ఇంగువ, ఎండుమిరగాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు, ఆయిల్. స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయాలి. జామకాయని ఇలా ముక్కలు చేసుకోవాలి. విత్తనాలన్నీ ఇలా తీసేసాను. కట్ చేసేసుకొని ఇట్లా ముక్కలు చేసుకోవాలి. జామకాయ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. వేగేయండి. మిక్సీ గిన్నెలో తీసుకున్నాము. టమాటాలు వేసుకుందాం. కొంచెం మగ్గనిద్దాం. టమాటాలు వేగిపోయాయండి. స్టవ్ ఆపుకుందాం. కొంచెం ఆరాలి. ఈ లోపల ఇది కొంచెం ఆరే లోపల టమాటాలు కొంచెం ఆరే లోపల ఈ జామకాయ చట్నీ మిక్సీ పట్టుకుందాం. జామకాయ, పచ్చిమిరపకాయలు ఇందాక వేపుకున్నాం కదండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ టమాటాలు కూడా పేస్ట్ వేసుకోవాలి. ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము. పోపుకి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది. పోపు దినుసులు వేసుకుందాము. వెల్లుల్లి వేసుకుందాం. ఎండుమిరగాయలు వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందాం. కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఏందండి, ఇప్పుడు చట్నీలో వేసుకుందాము. జామకాయ చట్నీ రెడీ అయిందండి.
ఇందాక నేను చింతపండు వేయలేదు, ఎందుకంటే జాంకాయ పుల్లగా ఉంది, దాంట్లో టమాటాలు కూడా వేసాను. ఆ పులుపు మాకు సరిపోద్ది, అందుకే నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. అందులో ఇంగువ కూడా వేసాను, మీకు నచ్చపోతే అక్కర్లేదు. జాంకాయ చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.